హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ధర్మస్థలం గురించి వార్త అయితే వైరల్ అవుతుంది. ఇది కర్ణాటకలోనేటువంటి దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రము. ఇక్కడ మంజునాథుడుగా శివుడు దర్శనమిచ్చేటువంటి పవిత్ర స్థలం. ఏటా లక్షల మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. తర్వాత ఇలాంటి మంచి పవిత్రమైనటువంటి స్థలంలో దారుణమైనటువంటి హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. గత 20 ఏళ్లలో వందల మంది బాలికలు, యువతుల్ని అత్యాచారాలు చేశారు. హత్య చేసినట్టుగా ఒక మాజీ శానిటేషన్ వర్కర్, ఒక అతను ఎక్స్ శానిటేషన్ వర్కర్ కంప్లైంట్ చేశాడు. మరి ఆ కంప్లైంట్ అనుకున్న ఉద్దేశం ఏంటి, అతను నిజంగా చెప్తున్నాడా లేకపోతే ఏంటి, అసలు ధర్మస్థలంలో ఏం జరిగింది అసలు ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. మన ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 3న ఒక మాజీ శానిటేషన్ వర్కరు, ఈయన లాయర్తో కలిసి వచ్చి ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అనేది ఇచ్చాడు. 1995 నుంచి 2014 వరకు కూడా ధర్మస్థల ఆలయంలో ఆయన శానిటేషన్ వర్కర్గా పనిచేశాడట. ఆ పనిచేస్తున్న టైంలో నేత్రావతి నది దగ్గరలో ఉన్నటువంటి ఆలయ పరిసరాలను కూడా ఆయన శుభ్రం చేస్తుండేవాడట. అయితే తన 20 ఏళ్ల సేవలో సర్వీస్లో వందల సంఖ్యలో డెడ్ బాడీలను ఆ ఆలయ సూపర్వైజర్ల ఆదేశాలతో వాటిని ధర్మస్థల అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టానని చెప్పేసి ఆయన షాకింగ్ విషయం ఒకటి బయటపెట్టాడు కార్మికుడు. ఈ డెడ్ బాడీలో ఎక్కువగా టీనేజ్ బాలికలు కానీ యువతులు కూడా ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. కొంతమంది శవాల మీద లోదుస్తులు కూడా లేవు, బట్టలు కూడా లేవని చెప్పేసి అన్నాడు. కొన్నింటి గుర్తింపు కూడా సాధ్యం కాకుండా ఆ యాసిడ్, పెట్రోల్ పెట్టి కాల్ చేశారని చెప్పి చెప్తున్నాడు అతను. 2010లో ఒక స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఒక బాలిక డెడ్ బాడీని కూడా నేను పూడ్చిపెట్టాను. అలాగే 20 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి జరిగిన అటువంటి శవం కానీ, తర్వాత గొంతు కోసిన పురుషుల శవాలు కూడా పాతిపెట్టినట్టుగా ఆ కార్మికుడు వివరించాడు. అది చెప్తుంటేనే చాలా ఒళ్ళు గగర్బొడిచేటువంటి విషయం అనమాట. అయితే సూపర్వైజర్లు తను బెదిరించి పాతిపెట్టమని శవాల గురించి ఎవరితో ఆయన చెప్పినా కానీ నిన్ను, నీ కుటుంబాన్ని అంతం చేస్తాము, కోడిచి పారేస్తామని చెప్పేసి అన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2014లో తన కుటుంబ సభ్యుల్లో ఒక మీద కూడా ఆ సూపర్వైజర్ కన్నుబాటుతో దాని నుంచి తప్పించుకోవడానికి చెప్పేసి నేను అప్పుడు ఈ తట్టుకోలేక ఇది ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను నేను అని చెప్పేసి భయపడి పారిపోయాను. కానీ నేను చేసినటువంటి తప్పు, వందల డెడ్ బాడీలు నేను పూడ్చిపెట్టా కాబట్టి ఆ తప్పు నుంచి, అపరాధ భావం నుంచి బయటపడటానికి నేను ఇక్కడ తట్టుకోలేక వచ్చి బయటకు వచ్చాను. నిజం జరిగిందంతా చెప్తున్నాను. నాది నిజమని చేయడానికి మీరు బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకోండి, పాలిగ్రాఫ్ టెస్టులు చేసుకోండి అని చెప్పి ఆయన అంటున్నాడు. పాతిపెట్టిన ప్రాంతాలు కూడా తనకు గుర్తున్నాయని చెప్తున్నాడు. ఒక బాధితురాలి పుర్రెకు సంబంధించినటువంటి ఫోటోను కూడా పోలీసులకి సబ్మిట్ చేశాడు. అయితే దీని మీద, ఈ ఫిర్యాదు మీద మాత్రం ఒక్క పోలీసులు, కర్ణాటక పోలీసులే కాదు దేశం యావత్తు కూడా షాక్ అయింది. ఏంటి ఇంత దారుణాలు జరిగినాయి? ఒక ధర్మస్థలం అనేది మంజునాథ స్వామి శివుడు ఆలయం, లక్షల మంది భక్తులు వస్తుంటారు, అక్కడ మహిళలకు భద్రత లేకుండా ఎట్లా పోయిందని చెప్పేసి ఒక ఆలోచన, ఒక భయం అయితే వేసింది అందరికీ. దాంతో కర్ణాటక ప్రభుత్వం, సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఏం చేసిందంటే, డీజీపీ ప్రణబ్ మొహంతి, ఈయనైతే సిన్సియర్ ఆఫీసరే, ఈయన ఆధ్వర్యంలో 20 మంది అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది. ఇక ధర్మస్థల ఆలయ నిర్వాహకులు విచారణ కూడా మేము పూర్తిగా సహకరిస్తాము, జరిగిందేంటో తెలియాలి, నిజానిజాలు బయటకు రావాలని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా హెగ్డే కుటుంబం చూస్తుంది. ప్రస్తుతం వీళ్ళు వీరేంద్ర హెగ్డే ఇప్పుడు చూస్తుంది. వీరేంద్ర హెగ్డే ఈయన పద్మవిభూషణ్ గ్రహీత ప్లస్ రాజ్యసభ ఎంపీ కూడా. అలాగే 1968 నుంచి కూడా 21వ ధర్మాధికారిగా ఆయన కొనసాగుతున్నారు. ఇక ఈ ధర్మస్థలం మీద గతంలో కూడా వివాదాలన్నీ వచ్చినాయి. ఇలాంటి దారుణాలు కొత్త కాదు. 2012లో సౌజన్య అనే అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయిని, యువతిని అనుమానాస్పదంగా మరణించింది. ఫోరెన్సిక్ నివేదికలో ఆమె మీద అత్యాచారం జరిగిందన్నట్టు తేలింది. అలాగే ఆలయ నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని చెప్పేసి సౌజన్య కుటుంబం అయితే ఆరోపణ అయితే చేసింది. ఇక జస్టిస్ ఫర్ సౌజన్య పేరుతో హక్కుల కార్యకర్తలు అయితే ఆందోళన కూడా చేస్తున్నారు. దాంట్లో మాజీ విహెచ్పి కార్యకర్త కూడా ఉన్నారట అని అంటున్నారు. ఇక 1987లో పద్మలత అనే అమ్మాయిని, 17 ఏళ్ళు ఈ అమ్మాయిని కూడా హత్య జరిగింది. అలాగే 2003లో అనన్య భట్ అనే మెడికల్ స్టూడెంట్ మిస్సింగ్ సంఘటన కూడా ఈ సంచలనాలు అయితే రేపినాయి. ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరిగినాయి. న్యూస్ మినిట్ అనే వెబ్సైట్ ప్రకారం 2012లో సౌజన్య కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, కానీ అతను నిజమైన నిందితుడు కాదు, ఏదో తూతూ మంత్రంగా తీసుకొచ్చారు, అసలు నిందితులంతా బయట తిరుగుతున్నారని చెప్పి సౌజన్య కుటుంబం కూడా ఆరోపణలు అనేవి చేస్తుంది. ఇక దక్కన్ హెరాల్డ్ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి చూస్తే ధర్మస్థల్లో 2000 నుంచి 2014 మధ్య కనీసం 15 అనుమానాస్పద మరణాలు అయితే నమోదైనవి. వీటిలో ఎక్కువగా మహిళలు, బాలికలే ఉన్నారు. ఈ కేసులో ఎక్కువ భాగం ఆత్మహత్య లేకపోతే ప్రమాదంగా
ఆ కేసుని కొట్టేశారు, పోలీసులే దాన్ని చేసేసారు, మాఫ్ చేశారని చెప్పేసి అని అంటున్నాను. ది హిందూ పేపర్ ప్రకారము కార్మికుడి ఫిర్యాదు తర్వాత స్థానిక హక్కుల సంఘాలు ధర్మస్థల్లో స్వతంత్ర ఫోరెన్సిక్ బృందంతో తవ్వకాలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట. ఇక నేత్రావతి నది దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో శవాల్ని కనుగొనే అవకాశం ఉందని కూడా వాళ్ళు నమ్ముతున్నారట. స్థానిక వార్తాపత్రిక ఉదయవాణి అనే దాని ప్రకారం అయితే ఈ ఫిర్యాదు తర్వాత బాధిత కుటుంబాలు చాలా వరకు వచ్చి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నాయి, పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నాయి. అవును మా వాళ్ళు కూడా తప్పారు, అదృశ్యమయ్యారు అని చెప్పేసి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి అప్పట్లో కొంతమంది తీసుకోలేదు కంప్లైంట్లు అని కూడా ఒక టాక్ ఉంది. మరి పోలీసులు అయితే తీసుకోలేదు, కొట్టిపారేశారు అని చెప్పేసి. అయితే కొందరు తమ కుమార్తెలు బంధువులు మిస్సింగ్ అయిన సంఘటనలు కూడా దీంతో ముడిపెడుతున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇది ఎంతవరకు అనేది కూడా తెలియాలి, అది సిట్ దర్యాప్తు చేస్తే కానీ తేలదు ఇదంతా. బాధితుల ఆవేదన కానీ సమాజం ఆందోళన కానీ ఒకటే. కార్మికుడి ఫిర్యాదు తర్వాత తమ కుటుంబ సభ్యులు కోల్పోయిన వారంతా కూడా పోలీస్ స్టేషన్లకు అయితే వెళ్తున్నారు. స్థానిక హక్కుల సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి, పూర్తి విచారణకైతే డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఘటన అనేది వైరల్ అయితే అవుతోంది. ఇప్పుడు ఇండియా టుడే ప్రకారం ఈ కేసు ధర్మస్థల ఆలయం యొక్క పవిత్రత మీద కూడా ప్రశ్నలు లేవనెత్తిందని చెప్పేసి ఒక ఐటమ్ అయితే ఇచ్చింది. ఇక స్థానిక రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని పొలిటిసైజ్ చేయాలని చెప్పి చూస్తున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ నిజాలన్నీ బయటికి రావాలంటే పారదర్శకమైనటువంటి విచారణ అయితే సిట్టి బృందము నేత్రావతి నది అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు సంబంధించి కార్మికుడు చెప్పినటువంటి ప్రాంతాలు కూడా పరిశీలించాలి. అప్పుడు బాధిత కుటుంబాలు న్యాయం జరగాలంటే ఆ నిందితులను పట్టుకొని కఠిన శిక్షలు అయితే వేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే అతను చెప్పిన దాంట్లో కూడా ఎంతవరకు నిజం అనేది కూడా అతనికి కూడా పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాల్సి, ఆయన అన్నాడు కదా పాలిగ్రాఫ్ టెస్టులు చెప్పమని, ఆయన కూడా నిర్వహించాలి. ఆయన ఒక్కడి వల్ల కూడా సాధ్యం కాదు కదా, ఒక శవాన్ని పూడ్చిపెట్టం కానీ మోసుకుపోవటం కానీ ఆయన వల్ల శవం కాదు, సాధ్యం కాదు. కాబట్టి ఆయన కోఆపరేట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని వాళ్ళందరినీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిస్సింగ్ అన్ని వేరే చోట ఎక్కడ మిస్ అయిన తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారా లేదా అనేది అది కూడా చూడాలి, మిస్సింగ్ కేసులు అనేది చూడాలి. ప్లస్ దీని వెనక వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళ వాడిని కార్మికుడిని ఏమైనా ప్రోద్బలం చేస్తున్నారనేది కూడా ఒక టాకు నడుస్తుంది. హిందూ సంఘాల ఆరోపణలు ఉన్నాయి. అది కూడా దాని మీద కూడా ఏదైనా నిష్పక్షపాతంగా ఉండాలి. జరిగింది అంటే మాత్రం ఆ పవిత్ర స్థలము మంజునాథుడి పవిత్ర స్థలం కాబట్టి జరిగిందంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టద్దు, అందరినీ అవసరమైతే ఉరిదీసి పారేయాలి, ఉరిశిక్షలు కూడా వేసి పారేయాలి. అంత ఇదైతే చేయాల్సిన అవసరం ఏంది. కానీ ధర్మస్థల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఆరోపణలు రావడం అనేది దేశవ్యాప్తంగా మాత్రం ఆందోళన అయితే కలిగిస్తుంది. సిట్టు మరి ఎలా చేస్తుందనే చూడాలి, పరిశీలన చేయాలి. ఇక్కడ మాత్రం పర్టికులర్గా ఏం జరుగుతుంది అనేది రెండు కోణాలు చూడాలి. సిట్టు అటు అతను చెప్పేది కరెక్టా కాదా, అతని వెనక ఎవరు ఉన్నారు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలి. అతను వచ్చినప్పటి నుంచి ఎవరెవరు కలిసారు ఏంటి అనేది ఎంక్వైరీ చేయాలి. ప్లస్ అసలు ఆ అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ తప్పారు ఏంటి అనేది వాళ్ళ ప్రయత్నాలు చేయాలి. ప్లస్ ముందు వీటన్నిటికంటే ముఖ్యంగా అక్కడ తవ్వకాలు జరపాలి. తవ్వకాలు జరిపితే కానీ ఆ నిజం అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందనుకుంటారా, లేకపోతే నిజమని మీరు కూడా నమ్ముతున్నారా, అసలు ఏం జరుగుతుందని మీ ఒపీనియన్ అనేది తెలియజేయండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.